అందరికీ నమస్తే. మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొద్ది రోజులుగా వైసీపీ పార్టీ ఒక విష ప్రచారానికి తెరలేపింది. ఏంటంటే తిరుమల లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోయిన ఈ దొంగలు ఇప్పుడు ఏంటంటే టాపిక్ డైవర్షన్ కోసం అంబట్టి రాంబాబు అనే ఒక నీచుడి చేత, జోగి రమేష్ అనే ఒక నీచుడి చేత వాళ్ళు బూతులు నోటికి ఏదొస్తే ఆ బూతులు మాట్లాడిచ్చారు. ఆ బూతులు అయిపోయిన తర్వాత సభ్య సమాజం అంతా వీళ్ళని చీకొడితే వీళ్ళేంట్రా ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ మొహాన చీకొడితే ఇప్పుడు ఏంటంటే టాపిక్ డైవర్షన్ కోసం హెరిటేజ్ కంపెనీని తీసుకొని వచ్చారు. ఈ హెరిటేజ్ కంపెనీని తీసుకొని వచ్చి వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు టాపిక్ డైవర్షన్ కోసం తిరుమల లడ్డు విషయంలో. ఒకటి, వాళ్ళ అధికార ప్రతినిధులు కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులను కావచ్చు, సూటిగా చెబుతూ ఉన్నాం, హెరిటేజ్ పైన మీరు బురద జల్లే ముందు తిరుమల లడ్డు పైన క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు టాపిక్ డైవర్షన్ కోసం అంబట్టి రాంబాబుతో, జోగి రమేష్తో, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళతో బూతులు మాట్లాడడం, టాపిక్ డైవర్షన్లు చేయించడం కాదు. మీరు చేసింది మహాపాపం. సిట్ రిపోర్ట్లో ఏమని వచ్చింది తెలుసా? మీరు తప్పు చేశారు, తిరుమల లడ్డులో కల్తీ జరిగింది, నెయ్యే వాడలేదు అని చెప్పి తేల్చేస్తే నిస్సిగ్గుగా ఈరోజు అబద్ధాలు చెప్తాం. ఒకేమో అప్పన్నకి సుబ్బారెడ్డికి సంబంధం లేదంటారు. అప్పన్న సుబ్బారెడ్డి ఉండే ఫోటోలన్నీ బయట పెడితే మళ్ళీ డైవర్షన్. ఈ డైవర్షన్ బ్రతుకులు ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అడుగుతూ ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్న హెరిటేజ్ పైన వీళ్ళు విషయం చెప్పేది ఏంటంటే అండి, ఇండాపూర్ డైరీ అంట, హెరిటేజ్దే అంట, దానికంటే తిరుమలలో అంట ఈ విధంగా ఉందంట అని చెప్తున్నారు. ఒకటి, హెరిటేజ్ సంస్థ క్లారిటీగా చెప్పడం జరిగింది, ఇండాపూర్ డైరీకి దీనికి సంబంధం లేదు, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించిన సంస్థ కాదు అది. ఇండాపూర్ డైరీ అనేది మహారాష్ట్రలో ఒక స్వతంత్ర ప్రైవేట్ డైరీ, దానికి హెరిటేజ్కి ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు మీరు ఇంకా వైసీపీలో కొంతమంది పేటీఎం బ్యాచ్లు ఏం చేస్తున్నాయి తెలుసా? తిరుమలలో లడ్డు నెయ్యి అంట హెరిటేజ్ నుంచి వాడారంట. సిగ్గుండాలరా, సిగ్గుండాలి మీ బ్రతుకులకి. ఏంటంటే ఈరోజు హెరిటేజ్ అనే సంస్థ ఈరోజు పెట్టింది కాదు, 1992లో చంద్రబాబు నాయుడు గారికి స్థాపిస్తే ఆనాటి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఆ స్థాయికి వచ్చింది హెరిటేజ్. సాక్షి పేపర్ లాగా, భారతి సిమెంట్ లాగా, సరస్వతి పవర్స్ లాగా అధికారంలో ఉన్న 5 రోజుల్లో పుట్టుకొచ్చిన కంపెనీ కాదు. గుర్తుపెట్టుకోండి, మీ చరిత్ర తెలుసుకోండి. ఈరోజు హెరిటేజ్ పైన బురజల్లే ప్రతి ఒక్కరిని సూటిగా నిలదీస్తున్నాం. హెరిటేజ్ ఏ రోజు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నుంచి ఏ ఒక్క రూపాయి తీసుకోలేదు. ఏ రోజు ఆ ప్రభుత్వం తరపున నుంచి కాంట్రాక్ట్ తీసుకొని తిరుమలకి గీ అనేది ఏ రోజు సప్లై చేయలేదు. హెరిటేజ్ అనేది తిరుమలకి ఈ రోజు వరకు నెయ్యి సప్లై చేయలేదు. ఇది హెరిటేజ్ సంస్థ క్లారిటీగా చెప్తూ ఉంది. ఎందుకు మీరు విషయం చెబుతూ ఉన్నారు? ఎందుకంటే మీరు దొంగలు దొరికిపోయారు. మీ బ్రతుకంతా ఏంటంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, విష ప్రచారాలు చేయడం. అందువల్ల ఈరోజు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని సూటిగా నిలదీస్తూ ఉన్నాం. దీని హెరిటేజ్కు సంబంధం లేదు, తిరుమల నెయ్యి ఏ రోజు సప్లై చేయలేదు. హెరిటేజ్కి సంబంధించిన పేరెంట్ కంపెనీ కావచ్చు, చైల్డ్ కంపెనీ ఏ రోజు కానీ దీంట్లో పాల్గొనలేదు. టెండర్లో కూడా క్లారిటీగా ఉంది, క్లారిటీగా చెప్తున్నారు. కానీ మీరు పదే ఎందుకు? ఆయన ఎవరో తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే, ఆయన ఎవరో వెంకటరెడ్డి ఉన్నారు, వీళ్ళంతా పదే విషయం చెబుతూ ఉన్నారు కదా. హెరిటేజ్ పైన సూటిగా అడుగుతూ ఉన్నాం, మీరు తిరుమల లడ్డూలో నెయ్యి కలవలేదు అని చెప్పారు. దానికి మీరు మహాపాపం చేసి మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈరోజు హెరిటేజ్ ఎందుకు లాగుతారు? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించాలి. వీళ్ళు దొరికిపోయారు దొంగలు. అందుకని ఏంటంటే టాపిక్ డైవర్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు పైన బురద జల్లడం కోసం ఈరోజు హెరిటేజ్ని తీసుకొని వస్తున్నారు. ఒకటి చెప్తాను, తెలుసుకోండి రా పేటీఎంస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా తెలుసుకోండి. ఏంటంటే నాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే సాక్షి పుట్టుకొచ్చింది. హెరిటేజ్ ఎప్పుడు పుట్టిందో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు. అంటే అప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎప్పుడో మొదలుపెట్టింది, ఈరోజు ఒక మహావృక్షమైంది. కానీ సాక్షి పేపరు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా పుట్టింది. సాక్షికి గనులు కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డికి గనులు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చారు. అంతెందుకయ్యా, సాక్షి పేపర్ ప్రతి దగ్గర వేసుకోవాలి. ప్రతి సచివాలయంలో రాష్ట్ర సెక్రటరియట్ కానుంచి గ్రామ సచివాలయం వరకు, గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వేసుకోవాలని రూల్ తీసుకొని వచ్చి ప్రభుత్వం నుంచి 100 కోట్లు దోచిపెట్టింది సాక్షికి జగన్మోహన్ రెడ్డి కాదా? అదేవిధంగా భారతీ సిమెంట్నే వాడాలని ఒక ప్రత్యేక జీవో తీసుకొని వచ్చి భారతీ సిమెంట్ని వాడింది వాస్తవం కాదా? అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన గనుల్ని, అదేవిధంగా భూముల్ని ఈ విధంగా తమ బినామీలకు ఇచ్చుకున్న చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదా? అంతెందుకు, ఇది మేమేదో చెప్పడం కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తన పైన సిబిఐ ఛార్జ్ షీట్ వేసిన రోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నేను కాదు దోషిని, నా తండ్రి రాజశేఖర్ రెడ్డి దోషి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏవన్గా రాజశేఖర్ రెడ్డిని పెట్టి రాజశేఖర్ రెడ్డి తప్పుడు వ్యక్తి అని చెప్పింది ఎవరో తెలుసా? అవినీతి పరుడు. ఈ విధంగా
భూముల్ని ఈ విధంగా లీగల్ రూల్స్కి అగైనెస్ట్గా చేయించింది ఎవరని చెప్పి ఎవరో తెలుసా చెప్పింది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కాదు, సాక్షాత్తు తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశాడయ్యా. ఎవరు ఈరోజు మీరు మా మహామేధావని చెప్పే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత, ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ షర్మిల చెప్పింది. ఇది మీ చరిత్ర. మీకు పైనుంచి కింద వరకు బురద ఉంది, ప్రభుత్వ సొమ్మును దోచుకొని తిన్న చరిత్ర మీది. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి హెరిటేజ్ పైన బురద జల్లాలనుకుంటే మిమ్మల్ని బురద గుంటలో పాతి పెడతారు. గుర్తుపెట్టుకోండి, హెరిటేజ్ ఆల్రెడీ లీగల్ నోటీసు అందరికీ ఎవరైతే ఈ విధంగా విష ప్రచారం చేస్తాం వాళ్ళందరికీ లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇలాంటి విష ప్రచారాలు చేసే వాళ్ళు లీగల్ ఫైట్ కూడా చేస్తారు. ఎందుకంటే మీరు బురద గుంటలో ఉన్నారు. హెరిటేజ్ నీతిగా నిజాయితీగా సంపాదించిన ప్రతి రూపాయి. అందువల్ల మీలాంటి పేటీఎం కుక్కలకు, వైసీపీలో అధికార ప్రతినిధులు అని చెప్పుకునే బుర్రలేని మేధావులకు రానున్న రోజుల్లో ముసళ్ళ పండుగ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా హుందాతనమైన రాజకీయం చేయండి. దేవుడితో రాజకీయం చేస్తున్నారు. మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రతి సంస్థని ఎవరెవరిపైన బురద జల్లాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎవరితో అయినా ఆటలాడొచ్చు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే మాత్రం కాలగర్భంలో కలిసిపోతారు. ఎందుకంటే ఏ దేవుడితో అయినా పెట్టుకో, చూసి చూడనట్టుంటారేమో, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి క్షమించడు. ఒకప్పుడు 7 కొండలు కాదు 2 కొండలు అన్న వాళ్ళని ఏం చేశారో చూసాం. అంతెందుకు, మొన్న కూడా మీరు అపవిత్రం చేయాలని చూసినందుకు మీకు 151 తిరుగులేదు. 30 ఏళ్ళు అనుకున్న మిమ్మల్ని 11 స్థానాల్లో కూర్చోబెట్టాడు ఆ 7 కొండల వెంకన్న స్వామి. ఈ రోజుటి వరకు తిరుమలకి సతీ సమేతంగా రాని వ్యక్తి ఈ రోజుటి వరకు తిరుమల పైన, ఆ వెంకటేశ్వర స్వామి పైన నాకు భక్తి ఉంది అని డిక్లరేషన్ ఇవ్వని వ్యక్తి ఈరోజు రాజకీయాలు చేస్తుంటే నిస్సిగ్గుగా వైసీపీలో కొంతమంది అధికార ప్రతినిధులు దొంగ నాటకాలు ఆడుతూ ఈరోజు వాళ్ళకి భజన చేస్తున్న. గుర్తుపెట్టుకోండి, ఈ పాపంలో మీది కూడా భాగమయ్యారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి వచ్చే జన్మలోనో ఇంకొకటో కాదు, ఈ జన్మలోనే మీ అందరికీ శిక్షలు పడతాయి. రాజకీయాలు చేయండి, హుందాతనమైన రాజకీయం చేయండి. ప్రజల కోసం రాజకీయాలు చేద్దాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేద్దాం, సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం, అభివృద్ధి గురించి చర్చిద్దాం, కంపెనీలు తీసుకొని రావడం గురించి చర్చిద్దాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయాలను ఉపయోగించుకున్నాం. కానీ మీ స్వార్థం కోసం ఒక ధర్మం పైన, ఒక హిందూ మతం పైన దాడి చేసిన ఒక వ్యక్తికి అండగా నిలబడి ఈరోజు మీరు వత్తాసు పలుకుతూ ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి, వైసీపీలో ఉండే అధికార ప్రతినిధులు, వైసీపీలో ఈరోజు ఉండే పేటీఎం బ్యాచ్ అనుభవిస్తారు. మీరు కూడా ఎంతో పవిత్రంగా భావించి ఆ తిరుమల లడ్డూను కల్తీ చేసి 5 ఏళ్ళు పంచిపెట్టాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఈరోజు నెయ్యి కలవలేదని సిట్ రిపోర్ట్ ఇస్తే, నెయ్యి కలవకపోతే కెమికల్స్ కలిస్తే ఏమని నిస్సిగ్గుగా ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యా. ఒకప్పుడు పాలుంటాయి, పాల్లో కొంచెం పెరిగేస్తే అది గడ్డ పెరుగు అవుతుంది అంటారు. ఈ విధంగా దాని నుంచి నెయ్యి తీస్తా అంటారు. ఆ విధంగా కాకుండా పాలల్లో కెమికల్స్ వేస్తే పెరుగు వస్తుందా? రాదు కదా. ఈ లాజిక్లు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒకసారి బుర్ర ఉపయోగించి, మోకాల్లో ఉండే బుర్రను కాదు మెదల్లో ఉండే బుర్రను ఉపయోగించి ఒకసారి ఆలోచించండి. మీరు జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకాలనుకుంటే ఏదైనా విషయంలో పలకండి, దేవుడి విషయంలో కాదు. ఈరోజు హెరిటేజ్ పైన బుర్ర జల్లితోనో, చంద్రబాబు నాయుడు గారి పైన బుర్ర జల్లితోనో, వ్యక్తిగతంగా ఏదో తిట్టేస్తేనో ఈ విషయం డైవర్ట్ అయిపోతుంది. ఈరోజు ప్రజలు మర్చిపోతారనుకుంటారేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మర్చిపోవచ్చు, ఆ కలియుగ వెంకన్న స్వామి మరిచిపోడు. రేపు రానున్న రోజుల్లో ఆ వెంకన్న స్వామితో ఆటలాడిన ప్రతి ఒక్కరికి, ఆ వెంకన్న భూములు దోచుకున్న మీకు, ఆ వెంకన్న హుండీలో చోరీ చేసిన మీకు, ఆ వెంకన్న స్వామి లడ్డుని కల్తీ చేసిన మీకు, ఆ వెంకన్న స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మీకు, ఆ తిరుమల ప్రతిష్టను దిగజార్చాలనుకున్న మీకు గుర్తుపెట్టుకోండి, దేవుడు చూపిస్తాడు. మీరు ఈ తిరుమలతోనే ఆగిపోలా, ద్వారక తిరుమల అని చెప్పుకుంటాం. అలాంటి ద్వారక తిరుమలలో, అదేవిధంగా మనం చెప్పుకునే కాణిపాకంలో, ఈ సృష్టిలో ఏదున్నా లేకపోయినా వాయువు లేకపోతే మనం ఉండలేమంటారు. అలాంటి వాయులింగేశ్వరుడు శివుడు, శ్రీకాళహస్తీశ్వరుడు కావచ్చు, శ్రీశైలం మల్లన్న కావచ్చు, ఇలాంటి శక్తిపీఠాలు ఇలాంటి అన్నిట్లో అపవిత్రం చేశారు. ఈ అపవిత్రం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులారా, ఇకనైనా మీరు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పండి. అంతేగాని బురద జల్లి టాపిక్ డైవర్షన్ల కోసం తిరుమల లడ్డూని, ఈ కల్తీ విషయాల్ని తప్పుదోవ పట్టి ఎవరిపైన అంటే వాళ్ళపైన బురద జల్లితే బురద మీ పైనుంచి కింద వరకు ఉంది. మీరు ఎవరో పైన చల్లాలనుకుంటే రానున్న రోజుల్లో మిమ్మల్ని బురద గుంటలేక నెట్టేస్తారు. ఆ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. దయచేసి రాజకీయాల్లో ఇలాంటి భగవంతుని లాగద్దని తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇలాగ డైవర్షన్ ఆటలాడితే కాలగర్భంలో కలిసిపోతారని తెలియజేస్తూ జై హింద్.